ఏది అంతిమ సత్యం? అంతిమ సత్యం అంటే, అంతకంటే ముందు వేరే ఎన్నో సత్యంగా భాసించే మనకు, లోకమంతా సత్యంగా తోచే మనకు, ఉన్న నిజమేది అని అడగటం. తత్వం అంటే? తత్వ శబ్దానికి అర్థమేమిటి? తత్‌త్వం అంటే? తత్వ శబ్దానికి పదాన్ని అర్థం చేసుకోకుండా మామూలుగా అంటే ఏమి పెద్దగా లోతుగా విచారించకుండానైనా సరే గుర్తుపెట్టుకోదగిన నిర్వచనం ఏమంటే తత్వం అంటే సత్యం. ది ట్రూత్. ది ఓన్లీ ట్రూత్ అనాలి. ఉన్న ఒకే సత్యం తత్వం. ఒకే సత్యం ఏమిటి? సత్యాలు కూడా 4, 5, 10 ఉంటాయా అంటే, దృష్టికి మనిషి ఏది కల్పించుకుంటే అది సత్యంగా చూస్తాడు. మనిషి ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా ఒక భావం పెట్టుకున్నారనుకోండి, ఆ భావం వాడికి ఎంత సత్యంగా అనిపిస్తుంది, దాని మీద వాదిస్తున్నాం గూడా మనం. ఎందుకట్లా వాదించగలుగుతాము? నా భావన, నా ఐడియాలజీ సత్యం అంటున్నాడంటే, దాని మీద వాదిస్తున్నాడంటే, మనిషి దాన్ని ఎంత సత్యంగా చూస్తాడు చూడండి. ఒక లౌకికుడికి వాడి లౌకిక జీవితం వాడికి అంత సత్యంగా కనిపిస్తుంది. మనకు తత్వం ఎంత సత్యంగా కనిపిస్తుందో, వాడికి ఆ లౌకిక జీవితము, లౌకిక పోకడ అంత సత్యంగానే కనిపిస్తుంది. అటువంటి ఎన్ని సత్యాలను ఏర్పరుచుకొని, మార్చుకొని మనిషి జీవిస్తుంటాడంటే, మరి చివరికి తత్వం అన్న పదం వాడారు. సత్యం కిమ్ అనలేదు. తత్వం కిమ్ అన్నారు. ఎందుకన్నారంటే, ఇన్ని సత్యాలన్నీ అన్ని సత్యమే అనుకుంటాడు కాబట్టి, అవన్నీ మారిపోయి చివరికి మారకుండా ఉండే ఒక సత్యానికి చేరుకుంటాడు వాడు. అసలు సత్యం అంటేనే మారనిది. కానీ వాడి దృష్టికి, జీవుడి దృష్టికి, జీవుడు ఏ లోకంలో బ్రతుకుతాడో వాడికి అది సత్యం. దాంట్లో సత్యం అన్న పదానికి వాడు ఊహించుకున్నది సత్యం కాదు కాబట్టి. సత్యం ఎప్పుడూ గూడా ఎట్లా ఉంటుంది? దానికి 3 సూత్రాలుంటాయి. త్రికాలాబాధ్యం సత్యం. అంటే 3 కాలాలలో గూడా ఎప్పుడూ మారనిదేదో అది సత్యం. మరి మన సత్యాలు ఎట్లా ఉంటాయి? పూటకొకటి మారిపోతుంది. కడుపులో సరిగ్గా ఉంటే, ఆకలి ఎక్కువగా ఉంటే వాడికి చాలా ఆనందంగా తినటం సత్యం. కడుపులో సరిగ్గా లేకపోతే తిండి సహించకపోవటం సత్యం. ఆ పూటకు అది సత్యంగానే ప్రవర్తించే మనిషికి, ప్రతి ప్రాణికి గూడా తెలుసుకోవలసిన అంతిమ సత్యం ఒకటుంది అని చెప్పటానికి సూచన ఇది మనకు. అంతిమ సత్యం వేరే ఉంది. ఎన్ని మారినా సరే నీ ఆలోచనలు మారనిదొకటుంది. ఏమిటది? ఎవడికొస్తున్నాయి ఇవన్నీ, వాడు మారడు. భావాలన్నీ కలిగి మారిపోతున్నాయో, పూటకొక లోకం ఏర్పరచుకొని ఇది సత్యం, ఇది సత్యం అని అంటున్నాడో, అనేవాడెప్పుడూ మారడు.